ఏ కులం కూడా జనాభాకు మించి రిజర్వేషన్లు పొందడానికి లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన ధర్మయుద్ధం సభలో పాల్గొన్న వెంకయ్య జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణలో వెంకయ్య నాయుడే తమకు పెద్ద దిక్కన్నారు మందకృష్ణ. ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా పెరేడ్ గ్రౌండ్స్ లో ధర్మయుద్ధం మహాసభ నిర్వహించింది ఎంఆర్పీఎస్. ఈ భారీ బహిరంగ సభకు వివిధ పార్టీల నేతలు హాజరై తమ మద్దతును ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని ఆ పార్టీ నేతలన్నారు. వివిధ కారణాల వల్ల వర్గీకరణ ఆలస్యమైందని, అయినప్పటికీ వర్గీకరణకు తమ మద్దతు ఉంటుందని జానారెడ్డి అన్నారు. మరో నేత సర్వే సత్యనారాయణ మందకృష్ణను దళిత పితగా అభివర్ణించారు. మాదిగలు లేకపోతే తెలంగాణ సాకారమయ్యేదే కాదన్న సర్వే సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. అధికారం ఎప్పటికీ ఉండదు, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, ప్రజలు ఉంటారు, ప్రజల చేతిలో మనం ఉంటామన్న సంగతి అర్థం చేసుకొని కేటగరైజేషన్ కు నువ్వు సహకరించాలి. మందకృష్ణ మాదిగలకు సహకరించాలి, మాదిగలకు నువ్వు సహకరించాలి. పార్లమెంట్లో అవసరం ఉంటే ప్రధానమంత్రికి ఒప్పించి మెప్పించి, వెంకయ్య నాయుడు గారిని ఒప్పించి మెప్పించి నువ్వు మన రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా మరోసారి నువ్వు రిక్వెస్ట్ చేసి దీన్ని ఏబిసిడి కేటగరైజేషన్ చేసేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియజేస్తూ సభకు హాజరైన తెలుగుదేశం నేతలు కూడా ఎస్సీ వర్గీకరణని ఆపడం ఎవరితరం కాదని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై విశ్వాసం పెడితే చాలు వర్గీకరణ జరిగిపోతుందన్నారు. టీఆర్ఎస్ నేతలు ధర్మయుద్ధ సభకు రాకపోవడాన్ని టీడీపీ నేత మోత్కుపల్లి తప్పుపట్టారు. జెండాలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు మద్దతు పలకడానికి మేమందరం కూడా పరేడ్ గ్రౌండ్ లో పరేడ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వర్గీకరణ జరిగి తీరుతుంది. ఓ మిత్రమా, తెచ్చింది మేమే తెలంగాణ. ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు ఈ వేదిక మీద లేరని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు ఈ వేదిక మీద లేరు? ముఖ్యమంత్రిగా ఇవాళ నీ యొక్క మాదిగ జాతి బిడ్డలను కూడా ఈ వేదిక మీదకి రాకుండా చేసినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇది ఎంతవరకు న్యాయమని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ వర్గీకరణ అమల్లో వెంకయ్య నాయుడే తమకు పెద్ద దిక్కని మందకృష్ణ మాదిగ అన్నారు. 22 ఉద్యమంలో వెంకయ్య నాయుడు తనకు తోడుగా ఉన్నారని మందకృష్ణ అన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదన్న మందకృష్ణ సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తప్పుపట్టారు. దళిత సీఎం హామీని కేసీఆర్ నిలబెట్టలేదన్నారు. చాలా మందిని చూశా, దేశం మొత్తం మీద నాయకులను చూశా, ఈ రాష్ట్రంలో నాయకులను చూశా, చాలా మందిని చూశా. కొన్ని సందర్భంలో అనుకూలంగా ఉన్నోళ్ళు, కొన్ని సందర్భంలో వ్యతిరేకంగా మారిన వాళ్ళు. వ్యక్తిగత నిర్ణయాలు మాకు ఎప్పుడు లేవు. ఎవరి మీద మాకు వ్యక్తిగత ద్వేషం లేదు, వ్యక్తిగత పగ లేదు. విధానాలు లోబడి మాట్లాడుతున్నప్పుడు కొంతమందితో ఘర్షణ రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అట్లాంటి సమయంలో ఎన్నో నిర్ణయాలు, ఎన్నో మలుపులు జరిగినా కూడా నాకు తెలిసి, నాకు ఆత్మసాక్షిగా చెప్తున్నా, నాకు తెలిసి ఏ నాట్ డిస్కరేజ్ చేయకుండా తమ్ముడికి అన్న ఎట్లయితే ఇది కాదు ఇది ఎట్లా పోవాలని చెప్పి ఒక తమ్ముడిని అన్న ఎట్లయితే ఎమ్మడబెట్టుకొని ప్రయాణం సాగిస్తుంటాడో అట్లనే 22 ఏళ్లుగా నన్ను వెంకయ్య నాయుడు గారు నడిపిస్తున్నారు అని చెప్పి నేను సగర్వంగా చెప్తున్నాను. కూడా మీరు మర్చిపోద్దాం సార్ అని కోరుతున్నాను. ఏ కులం కూడా జనాభాను మించి రిజర్వేషన్లు పొందకూడదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. మాదిగల కోసం అవసరమైతే కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కులాల మధ్య పోరాటం తమ ఉద్దేశం కాదన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లకు మోడీ కూడా అనుకూలంగా ఉన్నారని వెంకయ్య నాయుడు తెలిపారు. ఇది కులాల కుమ్ములాటకో రాజకీయ పోరాటం కోసం చేసే ఆరాటమో కాదు. ఇది న్యాయం కోసమని, మౌలికమైన న్యాయం కోసమని. మీరు అడిగేది వాళ్ళది మాకు ఈండని కాదు, మాది మాకు ఈండయ్యా బాబు, మాకు ఇవ్వాల్సింది ఇవ్వండేనని. అందుకని న్యాయసమ్మతమైంది. దీంట్లో రాజకీయ ఉద్దేశం లేదు. నేను రాజకీయ ఉద్దేశం కూడా నాకు లేదు. నాకు ఇప్పుడు 67 ఏళ్ళు వచ్చాయి. నేను జీవితంలో రాజకీయ చరమాంకంలో ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే మీ అందరికి కూడా మనసు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఆత్మీయ బంధువులాగా అనిపిస్తున్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేయను, ఏ పదవిని కూడా ఆశించను. నేను మీ అండగా నేనుంటాను. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయము. మీకోసం మాట్లాడతాను, మీకోసం అవసరం అయితే పోట్లాడతాను కూడా అని చెప్పిన సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ధర్మయుద్ధం మహాసభకు హాజరైన నేతలంతా వెంటనే పార్లమెంట్లో చట్టం చేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు.